ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రక్తదానం చేసి మంచి మనసు చాటుకున్నారు కొడంగల్ యువసేన సభ్యులు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా కొడంగల్ యువసేన ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. వికారాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రవీంద్ర యాదవ్, కొడంగల్ సీఏ శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ఇప్పటివరకు 500 యూనిట్స్ రక్తదానం చేశామని యువసేన సభ్యులు తెలిపారు. ఇది మా సామాజిక బాధ్యత అన్నారు. వాళ్ళు 9 years నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం కొంచెం హర్షించదగ్గ విషయం. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక రోజు మొక్కుబడి కోసమో లేకపోతే కొంత క్రేజ్ కోసమో చేసి దాన్ని ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకసారి చేస్తే నెక్స్ట్ ఇయర్ చేస్తారో లేదో తెలియదు. కానీ మీరు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ఒక దగ్గర గ్యాదర్ మరి ఏ సిచ్యువేషన్లో స్టార్ట్ చేసినారో ఆ సిచ్యువేషన్ని మీరందరూ తీసుకొని దీన్ని కంటిన్యూ చేయడం అనేది ప్రత్యేకంగా అభినందించిన విషయమే. ఇందాక డాక్టర్స్ చెప్పినంతగా ఎలాబొరేట్గా నేను బ్లడ్ యొక్క ఆవశ్యకత చెప్పలేకపోతాను, ఎందుకంటే వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు. బట్ మనం కరోనా టైంలో చాలా ఫేస్ చేశాం. చాలా మందికి ప్లేట్లెట్స్ పడిపోవడం, ప్లాస్మా కావడం. ఆ టైంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక డోనర్ అనేవాడు బ్లడ్ ఇస్తేనే ఇంకొక పర్సన్ ఎవరైతే నీడీ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ ప్లాస్మా నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఇందాక ఏంటంటే హెమోగ్లోబిన్ ఏదైతే దానికి నెసిటీ ఉందో ఆర్బీసీ అవసరమో వాటన్నిటిని మనం వేయడానికి ఆవశ్యకత ఉంది. మీరు ఈ ఏదైతే ప్రోగ్రామ్ అంతకన్నా ముందు నుంచే స్టార్ట్ చేసి ఆ కరోనా టైంలో ఎంతోమందికి యూజ్ అయ్యి ఉంటుంది. మేము రెగ్యులర్గా డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ 21st అక్టోబర్ ఆ టైంకి మనం ఏం చేస్తామంటే బ్లడ్ డొనేషన్ చేస్తాం. మేము చేసినప్పుడు మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో మీ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మంచి ఉద్దేశంతో మీరందరూ చేస్తున్నందుకు అందరినీ అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.